వాయిదా పడుతూ వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు డెడ్లైన్ విధించింది. 30 రోజుల్లో వార్డుల విభజన ముగించి సెప్టెంబర్ 30 వరకు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు తీర్పుతో స్థానిక సంస్థల ఎన్నికలకు కదలిక వచ్చినట్టయింది. హైకోర్టు తీర్పును పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్వాగతించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని సవాల్ చేస్తూ పలువురు మాజీ సర్పంచులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ మాధవీదేవి తీర్పు వెలువరించారు. గ్రామ సర్పంచ్ల పదవీకాలం ముగిసి ఏడాదిన్నర అవుతున్నా ఇప్పటికీ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోందని పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఏడాదిన్నరగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో జాప్యం ఎందుకని ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ వాదనలు వినిపిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికల ప్రక్రియ చేపట్టాల్సి ఉందన్నారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మరో నెల రోజుల గడువు అవసరమని కోరారు. రిజర్వేషన్లు ఖరారు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, ఇది పూర్తి కాగానే ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తామని, దీనికి 2 నెలల సమయం పడుతుందని ధర్మాసనానికి ఎన్నికల సంఘం తరపున సీనియర్ న్యాయవాది విద్యాసాగర్ తెలిపారు. ఈ అభ్యర్థనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ధర్మాసనం సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తీర్పు వెలువరించింది. గత ఏడాది జనవరిలో గ్రామ పంచాయతీల పాలక వర్గం గడువు ముగిసింది. దాదాపు 17 నెలలుగా పాలక వర్గాలు లేకుండా ప్రత్యేక అధికారుల పాలనలోనే గ్రామ పంచాయతీలు కొనసాగుతున్నాయి. అయితే కామారెడ్డి డిక్లరేషన్లో పేర్కొన్న విధంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం పేర్కొంది. దీనికి అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా కులగణన సర్వే నిర్వహించి అసెంబ్లీలో తీర్మానం పాస్ చేయించి కేంద్రానికి పంపింది. రాష్ట్ర వ్యాప్తంగా 12,751 గ్రామ పంచాయతీలు, 5,817 ఎంపీటీసీలు, 538 జడ్పీటీసీలు, 32 జిల్లా పరిషత్లు ఉన్నాయి. గ్రామ పంచాయతీల పాలక మండలి గత ఏడాది జనవరి 20న ముగియగా సర్పంచ్ల స్థానంలో ప్రత్యేక అధికారులను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అలాగే గత ఏడాది జూలై 4న 32 జిల్లా పరిషత్లు, 538 మండల పరిషత్ పాలక మండళ్ల పదవీకాలం ముగిసింది. వీటితో పాటు మున్సిపాలిటీలకు కూడా ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేస్తూ వస్తోంది. మంత్రివర్గ విస్తరణ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందని లీకులు వచ్చినా అది జరగలేదు. బీసీ రిజర్వేషన్ల పెంపు జాప్యమే దీనికి కారణంగా తెలుస్తోంది. హైకోర్టు తీర్పుతో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. బీసీలకు ఇచ్చిన హామీ మేరకు 42% రిజర్వేషన్ల అమలుపై కసరత్తు చేస్తోంది. రిజర్వేషన్లు 50% దాటొద్దన్న సుప్రీంకోర్టు నిబంధనతో మల్లగుల్లాలు మొదలయ్యాయి. బీసీలకు 42% రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్ రాకపోతే పార్టీ పరంగా రిజర్వేషన్లు చేయనున్నారు. 42% మంది బీసీలకు టికెట్లు ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మీనాక్షి నటరాజన్తో పాటు అధిష్టానంతో పలు దఫాలుగా చర్చలు కూడా జరిగాయి. 2-3 రోజుల్లో రిజర్వేషన్లపై విధానం ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు బీసీ రిజర్వేషన్లు ఖరారు చేశాకే ఎన్నికలకు వెళ్లాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కాగా హైకోర్టు తీర్పును పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్వాగతించారు. 4 నెలల క్రితమే స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉందని, కానీ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే ఎన్నికలకు పోవాలనుకోవడంతో ఆలస్యమైందన్నారు. ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని, అక్కడ పెండింగ్లో ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కేబినెట్లో నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. 42% రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్తామని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.